తమిళనాడు రాజకీయం హస్తినకు చేరింది. గవర్నర్ మీద ఫిర్యాదు చేయడానికి అన్నాడీఎంకే రెడీ అయ్యింది. అవసరమైతే రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన చేయించాలని యోచిస్తోంది. ఈ పరిణామాలను కేంద్రం నిశ్చితంగా గమనిస్తోంది. సీఎంగా శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా జాప్యం చేస్తున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుపై అక్కడి అధికార పార్టీ గుర్రుగా ఉంది. శశికళను సీఎం కాకుండా కావాలనే అడ్డుకుంటున్నారని భావిస్తోంది. తమిళనాడు రాజకీయాలు గందరగోళంగా ఉన్నా ముంబైలోనే ఉన్నారంటూ ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయబోతోంది. ఇందుకోసం అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీ బయలుదేరి రాష్ట్రపతిని కలిసి తమిళనాడు పరిస్థితిని వివరిస్తారు. శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించేలా గవర్నర్ను ఆదేశించాలని కోరుతారు. రాష్ట్రపతి స్పందన చూశాక అవసరమైతే 131 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకువెళ్లి రాష్ట్రపతి ముందు బల ప్రదర్శన చేయాలని చిన్నమ్మ భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూసి విసిగిపోయిన శశికళ ఏకంగా రాష్ట్రపతి ముందే బలం నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే సీక్రెట్ క్యాంపుకు తరలించిన ఎమ్మెల్యేలను హస్తినకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. అటు తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి విషయంలో కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకోబోతోందన్నది కీలకంగా మారింది. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే కేంద్రం ఈ విషయంలో వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా పన్నీరు సెల్వానికి బల నిరూపణకు అవకాశం ఇచ్చి పరిస్థితిని బట్టి శశికళకు ఛాన్స్ ఇస్తే ఏ గొడవ ఉండదని కేంద్రం మధ్యలో ఉన్నట్లు సమాచారం. కానీ తమిళనాడు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తలదూర్చదని, అది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అంటున్నారు. And I don't want to make any comment on the internal problems of the ADMK. The opposition is saying don't swear in her, and you are asking the opposite also. The opposition parties in Tamil Nadu, they are saying something else. You are asking me something else. What I am trying to say is the governor is studying the situation constitutionally, legally, and he will take an appropriate decision, and center has no role to play in this. మొత్తానికి కేంద్రం అండదండలు లేకుండా పన్నీరు సెల్వం హఠాత్తుగా తిరుగుబాటు లేవదీస్తారన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకు శాసనసభ్యుల మద్దతు లేనట్లు కనిపిస్తున్నప్పటికీ కేంద్రం అండ, పార్టీ కార్యకర్తల మద్దతుతోనే పార్టీని చీల్చాలనుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.